వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, విప్రో, ఎల్టీఐ, మైంట్రీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మారుతి సుజుకి, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ప్రజెంట్ సెన్సెక్స్ 80,175 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 24,416 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ ఎనలిస్ట్, ఎకనామిస్ట్ వివికే ప్రసాద్ గారు, అట్లాగే రాజేంద్ర గారు కూడా స్టూడియోలో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ ఇద్దరికి. సార్, ఏంటి సార్ అంటే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా రావడం మొదలైంది కదా, ఎట్లా ఉంది ట్రెండ్? ఎప్పుడు కూడానండి మార్కెట్లో గమనం అంటే మార్కెట్లో పెరగడానికి తగ్గడానికి ఒకటేమో ఆశల అవకాశం ఉంటుంది. అంటే బడ్జెట్లో చాలా ఫేవర్స్ వస్తున్నాయో, లేదా డిఫెన్స్లో స్కోప్ వస్తుందనో, రైల్వేస్లో వస్తుందనో, అలా రకరకాల ఆశలతో మూవ్ అవటం ఒకసారి. కానీ ఇప్పుడు టెంపరీగా కుదుపులు రావడానికి, పెరగడానికి తగ్గడానికి అటువంటి ఆశలు లేదా ఇటువంటి మితిమీరిన అంచనాలు కొద్దిగా ఉపయోగపడతాయేమో. కానీ లాంగ్ రన్లో నిలదొక్కుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దాని క్రింద రిజల్ట్స్ కూడా సపోర్ట్ చేయాలి. అందువలన ఇప్పుడు కూడా జూన్ రిజల్ట్స్ ఇప్పుడు రావడం మొదలైనవి అంటే మన యొక్క అటెన్షన్ అంటే ఎవరైతే సీరియస్ మైండెడ్ ఇన్వెస్టర్లు ఉంటారో, ట్రేడింగ్ చేద్దాము, ఇవాళ పొద్దున్నే కొందాం, మధ్యాహ్నం అమ్ముదాం అనుకునే వాళ్ళకి నేను చెప్పటం లేదు. కానీ నిజంగా డబ్బులు సంపాదిద్దాం స్టాక్ మార్కెట్లో అంటే భారతదేశంలో కంపెనీల యొక్క వృద్ధితో పాటు మనం కూడా పెరుగుదాం అనుకునే వాళ్ళైతే రిజల్ట్స్ వైపు దృష్టి పెట్టక తప్పదు. ఇప్పుడు మీరు అన్నట్లుగా జూన్ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చినాయి మాట నిజమే. కాకపోతే ఎక్కువ కంపెనీలు ఇంకా రాలేదని, అంటే జూన్ క్వార్టర్ మొన్నే అయిపోయింది, 10-12 రోజులు కూడా ఎక్కువ కాలేదు. కాబట్టి నా వరకు ఇప్పుడు చూస్తే దాదాపు 25 కంపెనీలు రిజల్ట్స్ వస్తే అందులో 16 కంపెనీలు లాభాలు పెంచుకున్నట్టుగా కనపడుతుంది. ఇంత కానివ్వండి, అంత కానివ్వండి, కొద్దిగా కానివ్వండి. పైగా ఇప్పుడు ఏం చేశానంటే తక్కువ కంపెనీలే వచ్చినాయి కాబట్టి అనౌన్స్ చేసినవి పెద్ద కంపెనీలే చూద్దామని కాకుండా అన్ని కంపెనీలు కలిపి చూస్తే నాకు ట్రాక్ చేయడానికి వాళ్ళ మార్నింగ్ వరకు 25 కంపెనీలు వస్తే అందులో 16 పెరిగి 9 మాత్రం తగ్గినాయి. కానీ ప్రాఫిట్ పెరిగింది ఎంత అని చూస్తే ఓన్లీ 2.3% ప్రాఫిట్లు పెరిగాయి యావరేజ్గా చూస్తే. తగ్గిన కంపెనీలో మాత్రం దాదాపుగా 17% వరకు ప్రాఫిట్లు పడిపోయాయి. అంటే అర్థమేంటి, ఈ క్వార్టరు శుభారంభం మాత్రం లేదు, రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు. అందువలన ఖచ్చితంగా ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే కొద్దిగా గొప్ప ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే రిజల్ట్స్ కొద్దిగా ఆశాజనకంగా ఉండవో మార్కెట్ నిలదొక్కుకోవడం కూడా కష్టం అవుతుంది, ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి. ఇప్పుడు 1000 కోట్లు ఉన్న కంపెనీలు ఎన్నున్నాయో చూస్తే 15 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 7 బాగున్నాయి. అంటే అర్థమేంటి, పెద్ద కంపెనీల్లో కూడా కొద్దిగా గొప్ప లోటుపాట్లు కనపడుతున్నాయి, లాభాల్లో వృద్ధి కనపడలేదు. అందువలన 100% జాగ్రత్త పడవలసిన విషయం అని చెప్పాలి. పైగా కొన్ని ఇండస్ట్రీస్ అయితే రన్ అవే రైజ్, అంటే ఏ ఆశతో ఎటువంటి ఆశలతో పెరుగుతున్నాయో తెలియకుండా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే నేల విడిచి సాము చేస్తున్నట్లుగా కనపడుతుంది. అది కూడా మనం ఇవాళ చర్చిద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఖచ్చితంగా కూడా వస్తున్నటువంటి రిజల్ట్స్ ఇప్పుడు వరకు కొద్దిగానే వచ్చినా అంత ఆశాజనకంగా లేదు. ఎకనామిక్ వ్యూ చూస్తేనేమో 15% వరకు అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని చెప్పారు, కాబట్టి బాగుంటుంది అనుకున్నాం. కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా కనపడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త అవసరం. రైట్. రాజేంద్ర గారు ఏం చెప్తారు అంటే సెబీ తీసుకుంటున్న చర్యల వల్ల స్మాల్ ఇన్వెస్టర్ డెరివేటివ్స్లో పార్టిసిపేట్ చేయడం ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చా, ఎట్లా ఉంటుందంటారు? ఐ థింక్ ఇంకా టోటలీ వాళ్ళ డిసిషన్ రాలేదండి. బట్ ఐ థింక్ పేపర్ ఈజ్ గోయింగ్ ఆన్. సో లాట్ సైజ్ 5 lakhs నుంచి 30 lakhs చేయాలనేది. సో టోటలీ స్మాల్ ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆప్షన్ మార్కెట్స్లోంచి డిస్కరేజ్ చేయడానికి ఈ రకమైన లిమిట్స్ పెడతాం చూస్తున్నాం. అదేవిధంగా ఆ స్క్రిప్ట్ క్రైటీరియాస్ కూడా చేంజ్ చేస్తున్నారు, ఏ స్క్రిప్ట్ అయితే F&Oకి రావాలో అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మన కమింగ్ November 1st నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఆల్ దీస్ డేస్ చిన్న ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరైతే వాళ్ళ స్టాక్ని ప్లెడ్జ్ పెట్టుకుని ట్రేడ్ చేశారో, సో క్లోజ్ టు ఒక 800 కంపెనీస్ని కూడా ఆ ప్లెడ్జ్ లిస్ట్లోంచి తీసేస్తున్నారు. సో అదొక ఫేజ్ వైజ్ చేస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ కల్లా ఆల్మోస్ట్ 800 to 1000 కంపెనీస్ కూడా వెళ్ళిపోతాయి. సో ఎంత డిస్కరేజ్ చేసినప్పటికీ ప్రాబ్లీ లాట్ సైజ్ తగ్గించుకొని ట్రేడ్ చేస్తారేమో, కానీ ఐ థింక్ మొత్తం వదలటం అయితే నా ఉద్దేశంలో అయితే అవ్వదు. బికాస్ ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్ ఎవరైతే 5 lakhs ఇప్పుడు లాట్ సైజ్ ఉంటే 3 lots చేస్తున్నాడో మేబీ 20 lakhs అయినప్పుడు 1 lotకి రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం లిక్విడిటీ అనేది తగ్గుతుంది. అండ్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే లాట్ సైజ్ పెంచినప్పుడు ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ నెంబర్స్ తగ్గుతాయి కాబట్టి మేబీ కొద్దిగా వొలటాలిటీ అండ్ లిక్విడిటీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఏదైనప్పటికీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్ళ స్టాక్స్ మీద వాటి మీద కూడా ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పొచ్చు. బట్ అది పెద్ద రిలవెన్స్ అనేది మనకి ఇనీషియల్లీ ఉంటుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్
ఒక 1-2 quarters తర్వాత అగైన్ మార్కెట్ అయితే ఒక నార్మల్ ఫేజ్లోనే బిహేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రైట్ ప్రసాద్ గారు, అంటే దాదాపుగా 1000 షేర్లు లేక మ్యూచువల్ ఫండ్స్ని అంటే కొలెక్టర్గా యాక్సెప్ట్ చేయమని ఎక్సైజీలకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది దీనివల్ల లాభ నష్టాలు ఏంటి? అంటే ఎప్పుడు కూడానండి ప్రజలకి చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఏ షేర్ కొనుక్కున్నా కూడా దాన్ని గనక ప్లెడ్జ్ చేసో లేకపోతే కొల్లెటర్లుగా ఇచ్చి ట్రేడింగ్ చేయొచ్చు అంటే చేస్తారు. అదే ఇప్పుడు రాజేంద్ర గారు కూడా చక్కగా వివరించడం జరిగింది. ఎప్పుడైతే 860 షేర్లు దాదాపుగా 150 మ్యూచువల్ ఫండ్స్ని కూడా యూనిట్స్ని కొల్లెటర్లుగా ఒప్పుకోము అన్నారు అంటే ఎప్పుడు స్టాక్స్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానీ కొనడానికి 2 రకాలటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి అవి కొనుక్కుని దానితో పాటు ట్రావెల్ చేసి పెరుగుదాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు, రెండవది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని బ్రోకర్లకు ఊరికే ఇవ్వడం బదులుగా ఏదో షేర్లు కొనుక్కుని ఆ షేర్లని కొల్లేటర్లుగా ఆఫర్ చేసి దాంతో ట్రేడింగ్ చేసుకుందాం అంటే డబ్బు బదులుగా షేర్స్నే సెక్యూరిటీకి ఇద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. ఇలా రెండో కోవకు చెందిన వాళ్ళు ఎవరైతే షేర్స్ని ఊరికే బ్రోకర్ దగ్గర డబ్బులు ఉంచే బదులుగా దాంతో షేర్లు కొనుక్కుందాం అది వాళ్ళకి సెక్యూరిటీకి ఇద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ట్రేడింగ్ అన్నా ఆపుకోవాలి, ఈ షేరుల్లో ఇన్వెస్ట్మెంట్ అన్నా తీసేయాలి, లేకపోతే కనుక ఉపయోగం ఉండదు. అందువల్ల ఏం జరుగుతుంది, ఈ 860 కంపెనీస్లో ఇలా రెండవ కేటగిరీకి చెందినటువంటి ఇన్వెస్టర్లు కనుక షేర్స్ కొనుక్కున్నట్లయితే వాళ్ళు అది అమ్ముకోక తప్పదు, ట్రేడింగ్ ఆపలేము అనుకుంటే, లేదా ట్రేడింగ్ కన్నా బంద్ చేసేట్టుగా మార్గం చేయాలి. సో అందువల్ల కొద్దిగా కుదుపు రావటం అయితే సహజం. ఈ 860 కంపెనీలు విపరీతంగా పడిపోతాయంటే పడిపోవు. నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగానే కంపెనీల రిజల్ట్స్ ప్రకారమే ప్రైసెస్ ఉంటాయి కాబట్టి పెద్దగా కంగారు పడక్కర్లేదు. అందువల్ల రాజేంద్ర గారు చెప్పినట్టుగా లాంగ్ రన్లో ఇంపాక్ట్ ఉంటుందా, లాంగ్ రన్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇలా కొనుక్కునే వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంటారు. అందువలన ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పలేము. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజున చర్చించవలసిన అంశం ఏంటంటే ఈ 3 నెలల్లో వచ్చినటువంటి రైజు చాలా ఎక్కువ వచ్చింది స్టాక్ మార్కెట్లో. ఆ రావడంతో ఏమైందంటే కొన్ని ఇండస్ట్రీస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత పెరిగిపోయాయి అంటే నేను ఇప్పుడే మీకు ఒకసారి ఆ స్క్రీన్ చూపిస్తాను. ఆ స్క్రీన్లో 2024 మార్చ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఎంత పర్సంటేజ్లో గ్యాప్ ఉందో చూసి, అంటే మార్కెట్ క్యాప్ ఎంత ఉండింది ఆ ఇండస్ట్రీలో, పెరగడానికి ఎంత గ్యాప్ ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ షేర్ చేయాలండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నదే కనుక చూస్తుంటే మీకు కనపడేది ఏంటంటే కావాలని కొన్ని పర్టికులర్గా మంచి ఇండస్ట్రీసే పెట్టడం జరిగింది. అంటే పాపులర్గా అందరూ వెంటబడుతున్నటువంటి ఇండస్ట్రీలు డిఫెన్స్, రైల్వేస్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా థీమ్ ఆఫ్ ద మార్కెట్ లాగా అయిపోయింది. ఆ డిఫెన్స్లో కనుక చూస్తే 2024 మార్చ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు కనుక మీరు చూసినట్లయితే 6,43,000 కోట్లు, అంటే ఆ కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసే నాటికి వాటికి ఉన్న మార్కెట్ క్యాప్. ఆ రోజున మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బాగుంటుంది ఇండస్ట్రీ అనుకుని 11 లక్షల కోట్లకు వెళ్తుంది, 11,44,000 కోట్లకు అనుకున్నాం. అది అప్పుడు 78% గ్యాప్ ఉందనుకుంటే ఇప్పుడు ఎంత ఉందండి, ఆల్రెడీ మార్కెట్ క్యాప్ 11 crores 42 lakhs, అంటే దాదాపుగా మొత్తం చేరిపోయింది ఫండమెంటల్స్ ప్రకారం ఆలోచిస్తే. అలాగే రైల్వేస్ చూస్తే 5,49,000 వరకు చేరడానికి ఛాన్స్ ఉంది, 47% గ్యాప్ ఉందంటే అది 589, అంటే మనం ఊహించినా ఆశించినా కోరుకున్న దానికన్నా కూడా పెరిగిపోయాయి. అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ 338 అంటే అది 407, అంటే 4,07,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ చూస్తే 49,000-50,000 కోట్లు వస్తుంది అనుకుంటే 5 కంపెనీలు కలిపి అది ఆల్రెడీ 62,000 కోట్లకు చేరుకుంది. ఆఖరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా పెద్ద పీట వేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం 69 లక్షల కోట్ల వరకు చేరడానికి ఛాన్స్ ఉందే మనం చెప్తే, 85 లక్షల కోట్లు చేరడానికి ఉందని చెప్తే 75 లక్షల కోట్లకు వచ్చింది. అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం, మార్కెట్లో ఉన్నటువంటి ఊపుని ఆశల్ని విపరీతంగా అడాప్ట్ చేసుకున్న ఇన్వెస్టర్లు వేలం వేరుగా పెరుగుతున్నారు. అందువల్ల ఫండమెంటల్ అనలిస్ట్ ఉన్న మాలాంటి వాళ్ళేమో ఇప్పుడు ఉద్యోగపో ప్రమాద గంటికలు మోగిస్తాం. ఏమని, ఆల్రెడీ బాగా ఎక్కువ వచ్చేసింది, వచ్చే రిజల్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుందేమో, కానీ పెద్దగా పెరగకపోతే వీటిలో సీరియస్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తుంటాం. అందువల్ల నేను రాజేంద్ర గారిని ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే పర్టికులర్గా అన్నీ కాకపోయినా మోడీ గారికి ఫేవరెట్గా ఉన్న డిఫెన్స్, రైల్వే ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూస్తే షార్ట్ రన్లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయా అని అడుగుతాను. ఎందుకంటే లాంగ్ రన్లో మాత్రం నా ఉద్దేశం ప్రకారం ఫుల్లీ ప్రైస్గా కనపడుతుంది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ రాకపోతే కొత్త ఆశలు పుట్టించుకోవడం మంచిది కాదు నా ఉద్దేశం. రాజేంద్ర గారు. మీరు అన్నట్టు ప్రసాద్ గారు, యాక్చువల్లీ మనకు చూస్తే కనుక ఈవెన్ టెక్నికలీ చార్ట్స్ పరంగా చూస్తే కూడా ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ మనం చూస్తాం ఇక్కడ. సో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్నాయంటే లేవని చెప్పాలి. రీజన్ ఏంటి అంటే కనుక రిస్క్ టు రివార్డ్ రేషియో చూస్తే కనుక అంత ఫేవరబుల్గా లేదు. సో మనం ఇప్పుడు ట్రేడింగ్లో చూస్తే 1 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక అట్లీస్ట్ 2 రూపీస్ ప్రాఫిట్ ఆర్ మేబీ 3 రూపీస్ ప్రాఫిట్ రావాలని చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే డిఫెన్స్ కానీ రైల్వేస్ కానీ చూస్తే కనుక ఈ స్టేజ్లో ఆ క్రైటీరియాలు అయితే కనపట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వీఎన్ఎల్ షేర్ మనం తీసుకుంటే కనుక
ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ అయిందో 5th జూన్ రోజు మనం చూస్తే కనుక 312 రూపీస్ లో రావటం చూసాం. సో ఈరోజు ఎంత ఉంది ప్రైస్, 634 ఉంది. సో 312 ఇంటూ 2 వేసుకున్న కూడా మోర్ దెన్ డబల్ అయింది స్టాక్. సో ఇలాంటి మూవ్స్ విత్ ఇన్ 1 month వచ్చినప్పుడు డెఫినెట్లీ రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ రిట్రేస్మెంట్ కూడా చాలా స్విఫ్ట్గా ఉంటాయి. అండ్ మనం గతంలో కూడా చూసాం ఆల్ టైమ్ హై ఏదైతే హిట్ అయిందో ప్రీవియస్ హై 425 హిట్ అయిన ఆర్వీఎన్ఎల్ విత్ ఇన్ 3 days 312 రావటం చూసాం. అంటే 30-35% కరెక్షన్స్ 1 బ్యాడ్ న్యూస్తో రావటం చూసాం. సో ఇలాంటి డిప్స్ డెఫినెట్లీ మళ్ళీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 600 నుంచి పడుతుందా లేకపోతే 750కి వెళ్ళి పడుతుందా అనేది మనకి కరెక్ట్గా చెప్పడం కష్టం, అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి. ఏదైనప్పటికీ రిస్క్ టు రివార్డ్ ఈవెన్ డిఫెన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మజ్రాక్ డాగ్ చూసుకుంటే కనుక 3000 రూపీస్ అరౌండ్ 2980 రూపీస్ ఉండింది ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. ఈరోజు ఆల్మోస్ట్ డబల్ అయింది, 5500 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్గా డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్లో అయితే రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం మనం వెళ్ళాలంటే కనుక దెర్ ఈజ్ నో స్కోప్. బట్ 10% కరెక్షన్ వస్తే కనుక మేబీ అక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అట్లాగే సార్ ఈ 2 స్టాక్స్ పైన అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? అంటే బాగా పెరుగుతున్నాయి కదా. అంటే ఎప్పుడు కూడా మీరు గమనించాల్సిన ఒకటండి, ఇప్పుడు దాకా మనం చర్చ చేపట్టింది కూడా దాని గురించి. మీరు కొనుక్కుని ఉండి లాభాల్లో ఉంటే ఇంకా ఆశపడతాను, ఇంకా వస్తే బాగుండు అంటే వస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఇన్వెస్టర్లు ఎవరు ఉండరు, అందరూ కోరుకుంటాం. కానీ అది రావడానికి అవకాశం ఉందా లేదా, నేను రీజనబుల్గా ఆలోచిస్తున్నాను కనుక ఒక్కసారి ప్రశ్నించుకుంటే మేము చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే రాజేంద్ర గారు ఆల్రెడీ వివరించారు. ఏమని, మీకు వచ్చే రిటర్న్ కన్నా రివార్డ్ కన్నా రిస్క్ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్త పడాలి అంటే ఆయన కూడా టెక్నికల్గా అయితే కొత్త పొజిషన్స్ తీసుకోకూడదు. అంటే అర్థం ఏంటంటే కొత్త పొజిషన్స్ తీసుకోకూడదు అంటే ఉన్న వాటిలో కూడా కొద్ది గొప్ప లాభం బుక్ చేసుకోవడం మంచిది అని చెప్పడం. అంతకన్నా డైరెక్ట్గా మీకు పిలిచి ఒక్కొక్క వ్యక్తికి సూటబుల్గా ఉండే అడ్వైస్ ఇవ్వడానికి కాదు మా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అందువల్ల జాగ్రత్త పడాలి. ఇదే సమయంలో నేను చెప్పదలుచుకుందంటే కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఎక్కువ మందికి షేర్లు అమ్మితే ఏం చేయమంటారండి డబ్బులు అని కూడా అడుగుతూ ఉంటారు. మీరు చేయవలసింది ఏంటంటే సెక్టర్ రొటేషన్ అనేది ఏ ఇండస్ట్రీకి అయితే ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయో చూసుకోవాలి. ఆ ఇండస్ట్రీలోకి మీకు బాగా లాభం వచ్చింది, ఇంకా వస్తుందని విపరీతమైన ఆశలు పడకుండా అందులోంచి తీసి వేరే ఇండస్ట్రీలోకి వెళ్తే మంచిది. ఏ ఇండస్ట్రీలు అన్నీ అంటారు. ఇప్పుడు కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు స్క్రీన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ స్క్రీన్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఇందులో మీకు కనపడేది ఏంటంటే 3 ఇండస్ట్రీలు చెప్తాను ఇవాళ. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఒకటి, అలాగే బ్యాంకింగ్ మనకు ఆల్ టైమ్ ఫేవరెట్, నెక్స్ట్ టెక్స్టైల్స్ కూడా. ఈ 3 ఇండస్ట్రీలు కూడా కొద్దిగా గొప్ప రికవరీ స్టార్ట్ అవుతుంది. ఇన్సూరెన్స్లో అయితే లైఫ్ ఇన్సూరెన్స్లో దాదాపుగా 23% వరకు ప్రీమియంలు కలెక్షన్ పెరిగాయి. అందుకే ఎల్ఐసి కానివ్వండి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలో స్కోప్ ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు చూపించిన స్క్రీన్ లాగానే ఇక్కడ కూడా చూస్తే 24 మార్చ్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి మార్కెట్ క్యాప్ 7,89,000 ఉంటే 11 లక్షల కోట్లు అవుతుంది అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఎంత పెరిగింది అది? మిగతా వాళ్ళ డిఫెన్స్ లాగా పెరగల, కేవలం 9,15,000 కోర్స్కే వచ్చింది. అంటే 24 మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూసినా కూడా ఇంకా బ్రహ్మాండంగా దాదాపు 2 lakh crores మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే బ్యాంకింగ్లో చూస్తే 64 కోట్లు అవుతుందని మనం అనుకుంటే కేవలం 51 లక్షల కోట్ల దగ్గరే ఉంది. సో బ్యాంకింగ్ ఈజ్ వెరీ గుడ్ స్కోప్ కనపడుతుంది. టెక్స్టైల్స్ ఇప్పుడే రికవరీ స్టార్ట్ అయింది. ఇందులో కూడా చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో 3,62,000 కోట్లు ఉంటే ఇప్పుడు కేవలం 2,66,000. అంటే మీరు ఆ డబ్బులు తీస్తారా లేదా మీ ఇష్టం. ఒకవేళ తీస్తే ఎక్కడికి పెట్టుకుంటే మంచిది అంటే ఈ 3 ఇండస్ట్రీలో మంచి కంపెనీలు ఎరుకోవటం మంచిది అని నాకు తోస్తుంది. ఏమంటారు రాజేంద్ర గారు? యా డెఫినెట్లీ అండి. సో ఇప్పుడే ఇందాక మీరు చెప్పినట్టు హై ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్స్ ఏదైతే ఉందో ట్రిమ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో 100 షేర్స్ ఎవరి దగ్గర ఉంది, మంచి ప్రాఫిట్స్లో ఉన్నారంటే 30 షేర్స్ అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఎందుకంటే ఇట్ వోంట్ గో వన్ సైడ్, ఎస్పెషల్లీ డిఫెన్స్ అండ్ రైల్వేస్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే అమ్మటానికి ఇష్టపడట్లేదో వాళ్ళు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ట్రైలింగ్ స్టాప్ అనుకుండా ప్రొటెక్టివ్ స్టాప్, ఎందుకంటే ఎప్పుడైతే మనకి ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మార్కెట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వీఎన్ఎల్ఏ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అరౌండ్ 634 ఉన్నది, ఇప్పుడు 576 దగ్గర స్టాప్ లాస్ ఉంది, ప్రొటెక్టివ్ స్టాప్ అంటాం అది. సో అలాంటి బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే 30% ట్రేడింగ్ లాగా మనం వీ షుడ్ ట్రై టు సెల్ అండ్ మేబీ ఒక 10% కరెక్ట్ అయినప్పుడు వీ షుడ్ బై అవుట్ దో స్టాక్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.